మాస్ మహారాజా రవితేజ భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమా సంక్రాంతి రేసులో నిలిచి మంచి టాక్ నే సొంతం చేసుకున్న అంచనాలను అందుకునే కలెక్షన్లు అందుకోలేకపోయిన ఈ సినిమా పడుతూ లేస్తూ ఎలాగోలా 13వ రోజున వీకెండ్ అడ్వాంటేజ్ తో సండే అడ్వాంటేజ్ ను కూడా కలుపుకొని సినిమా కొంచెం గ్రోత్ అయితే చూపించగలిగింది. ఆల్మోస్ట్ 6,500,000 రేంజ్ లో టికెట్ సేల్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఆఫ్లైన్ లో కూడా పర్వాలేదనిపించే విధంగా ట్రెండ్ ను చూపించగా 28 లక్షల రేంజ్ లో షేర్ ను తెలుగు రాష్ట్రాలలో వరల్డ్ వైడ్ గా 32 లక్షల రేంజ్ లో షేర్ ను సొంతం చేసుకుంది. 70 లక్షల మేర గ్రాస్ అందుకున్న సినిమా టోటల్ గా 13 రోజులు పూర్తయిన తర్వాత నైజాంలో 3.07 కోట్లు, సీడెడ్ లో 88 లక్షలు, ఆంధ్రాలో 5.7 కోట్ల దాకా షేర్ అందుకోగా తెలుగు రాష్ట్రాల్లో 9.65 కోట్ల దాకా షేర్ ను 16.60 కోట్ల రేంజ్ లో గ్రాస్ అందుకుంది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలలో 74 లక్షలు, ఓవర్సీస్ లో 1.16 కోట్ల మేర షేర్ అందుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా 11.55 కోట్ల దాకా షేర్ ను 20.80 కోట్ల రేంజ్ లో గ్రాస్ అందుకుంది. 20 కోట్ల వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 8.45 కోట్ల రేంజ్ లో షేర్ అందుకోవాల్సిన అవసరం ఉంది. అది అసాధ్యమే కావడంతో బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ గానే పరుగును ముగించబోతున్న ఈ సినిమా సోలో రిలీజ్ ను సొంతం చేసుకుని ఉంటే ఇంకా బెటర్ రిజల్ట్ ను సొంతం చేసుకుని ఉండేదేమోనని అంచనా వేయవచ్చు. ఇక ఈ రోజు మరోసారి హాలిడే అడ్వాంటేజ్ తో ఎంతో కొంత కలెక్షన్ సినిమా సాధించవచ్చు. ఇక ఈ రోజు పుట్టినరోజును జరుపుకుంటున్న మాస్ మహారాజా రవితేజకు బర్త్డే విషెస్ ను తెలియజేస్తున్నాం. మీరు కూడా మీ విషెస్ ను కింద కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.